ముందుగా మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరూ శుభమతులు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు వాగ్దానంగా రావటానికి మార్నింగ్ ఉదయం 6 గంటలకి మీ ముందుకు వాగ్దానం రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు సహాయం బట్టి నేను ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాను. కనుక మీ అందరూ కూడా అందరికీ ఆసక్తి కలిగి ఉండి నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు గ్రంథాలు తెలుస్తారా? ఈరోజు దేవుని వాగ్దానంగా దేవుని వాక్య ధ్యానాంశంగా రోమన్స్ 12:2 మాట, 12వ అధ్యాయము 2వ మాట. నేను చదువుతాను, గమనిస్తారా? పెన్న పుస్తకం తీసుకోండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగటం వల్ల రూపాంతరం పొందుడి. దేవుడి మాట దీవించిన గాక. ఈ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దీని మీద మాకు ఒక ఆత్మీయ మీనింగ్ మీకు క్లుప్తంగా చెప్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ పొంది బిడ్డలందరూ కూడా మనం ఏముంది ఎందులో రావాలంటే రూపాంతరం చెందాలంటున్నారు. రూపాంతరం అంటే ఏంటంటే మీ మనసు మారాలి. ఎందుకంటే మీ హృదయంలో మార్పు రావాలి. ఎందుకంటే హృదయంలో మనసులో మార్పు రాకుండా మీరు రక్షణ మీరు పొందలేరు. కాబట్టి ఎక్కడంటే మన జీవితంలో మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఎక్కడ వస్తే తలంపు ముందు వచ్చేది మనకి హృదయంలో. కాబట్టి నువ్వు హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. నీ మనసు ఎక్కడ మారాలి, నీ హృదయం ఎక్కడ మారాలి, నువ్వు హృదయంలో యూ షుడ్ చేంజ్ యువర్ హార్ట్. నీ మనసు ఎంత నీలో ఉన్న రాతి గుండెని తీసేసుకొని మాంసం గుండె కలిగి ఉన్న అంటే ఏం చేయాలంటే మీలో చెడు లక్షణాన్ని, అసూయని, దేశాన్ని, కఠిన హృదయాన్ని మీరు అంతా తీసేసుకొని మీ మనసు రూపాంతరం అయినప్పుడు ఏంటంటే మీలో కఠిన కూడా దేవుడు తీసేస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ గుండె సాఫ్ట్గా ఉంటారు. అది దేవునికి ఇష్టమైన గుండె. ఎందుకంటే ఘరమైన గుండె దేవునికి ఇష్టం కాదు కదా. అందుకే మీరు ఎలా వచ్చాను మీ హృదయం అక్కడ వినయం కలిగి ఉండాలా, కపటం లేకుండా ఉండాలా. కాబట్టి మీ హృదయం రాతి గుండెలు ఉండకూడదు. కొంతమంది పాషాణ హృదయాలు ఉంటాయి. అటువంటి హృదయం దేవునికి ఇష్టం. కాబట్టి మీరు మనసులో రూపాంతరం అంటే వాళ్ళు కఠిన హృదయం కాదు, వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే సాఫ్ట్గా మాంస హృదయం వాళ్ళు కలిగి ఉంటారు. అటువంటి బిడ్డలు ఎలా ఉంటారంటే వాళ్ళు దేవుని చిత్తం ఆధారపడి ఉంటారు. దేవుని చిత్తం ఏంటంటే తెలుసు కదా. ప్రతి విషయంలో మనం ఎప్పుడు కూడా మనం ఆనందం సంతోషంతో ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి? ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం ఏంటంటే మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ 3 కలిగి ఉండాలి. ఒకటి అంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఎడతెగ నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత 3వది ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే నువ్వు లోక సంబంధ విషయాలు నువ్వు ఆధారపడకూడదు. ఎప్పుడైతే నువ్వు మా మనసు రూపాంతరం పొందిందో, నువ్వు దేవుని నమ్మిక ఉంచావో, దేవుని విశ్వాసం నుంచి బిడ్డలందరూ కూడా నువ్వు ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని నువ్వు గమనించాలి. నువ్వు లోకం మీద ఆధారపడకూడదు. ప్రతి విషయం నువ్వు ఏ పని నువ్వు చేసినా కానీ నువ్వు దేవుని చిత్తాన్ని గమనించు. ప్రభువా, ఈరోజు నా ఉద్యోగాలు నీ చిత్తం ఏంటయ్యా? అలాగే మా అమ్మాయి మ్యారేజ్లో నీ చిత్తం ఏంటయ్యా? నా సొంతలు కొనుక్కుంటున్నాను ప్రభా, నీ చిత్తం ఏంటి? నువ్వు ప్రభువుని అడుగు. ప్రభు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎలా ఉంది? నువ్వు ప్రభువుని అడుగు. కాబట్టి నువ్వు ఏ పని నువ్వు చేసినా కానీ నువ్వు దేవుని చిత్తం మీద ఆధారపడు. ఎప్పుడు ఆధారపడుతావు అంటే నీ మనసు మీద రూపం చెంది బిడ్డలందరూ కూడా నువ్వు దేవుని చిత్తాన్ని గమనిస్తావు. నువ్వు ప్రతి విషయంలో కూడా నీ జీవితంలో దేవుని చిత్తం ఆధారపడ్డావా? దేవుని చిత్తం ఆధారపడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు గొప్ప దీవెన దయచేసి, మీకు మేలు దయచేసి మీ జీవితం ఆనందం సంతోషం నింపుతాడు. దేవుడి వాగ్దానం మీ అందరి నెరవేర్చమని నేను ప్రభుపేట మనం ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.